పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మహాదేవ శ్రీమాత్రే నమః. రాబోయే జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మేషం నుండి మీనరాశి వరకు కూడా ఒక సంచలనమైనటువంటి మార్పులు మీరు గమనించవచ్చును, చూడవచ్చును. గత మిథున రాశి వారు కావచ్చును, తులారాశి వారు కావచ్చును, లేదా పలానా రాశి బాగుంది అని అందరూ చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా సిచ్యువేషన్ మీకు తెలుసు, మాకు బాగా లేదే, మరి బాగుందని చెప్తున్నారు ఏమిటి అనేటువంటి పరిస్థితులు. 9వ భావంలో గురువు ఉంటే ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందో అందరికీ తెలుసు. మరెందుకు తులారాశి వారికి గత 2025 బాలేదు అనేటువంటి డౌట్ కానీ క్వశ్చన్స్ కానీ మీకు ఎప్పుడైనా వచ్చాయా? సరే, ఏదేమైనప్పటికీ కూడా గోచారము గ్రహచారము రెండు కళ్ళ లాంటివి. ఇవి రెండు కూడా రెండు కళ్ళ లాంటివి. రాబోయే జూలై నెలలో 24వ తారీఖు శనైశ్వరుడు వక్ర దృష్టి, అదేవిధంగా ఈ యొక్క జూలై నెలలో గురువు సూర్యునితో కలవబోతున్నాడు. మరి దీనివల్ల ఇరు రాష్ట్రాలు కావచ్చును, దేశానికే కావచ్చును పెను ప్రమాదాలు ఉన్నది. భూకంపాల, మరి అధిక వర్ష సూచనల, కొండ చర్యలు విరిగి పడేటువంటి పరిస్థితులు, లేదా ఈ యొక్క వాటర్ రిలేటెడ్ ప్రాంతము చాలా ఇబ్బందులలో ఉంటుంది. లైక్ అంటే నదీ తీరాలు కానీ, సముద్ర తీరాలు కానీ. ఇక అదేవిధంగా శుక్రుడు కేతువుతో కలవడం ద్వారా బ్రేకప్స్ అయినటువంటి వారు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా కొంతమేర ఎవరైతే ఈ బుధుడు కూడా వక్ర దృష్టి కర్కాటకం నుండి మీ యొక్క లగ్నానికి, అంటే మిథున లగ్నానికి వక్ర దృష్టి ఉండడం, ఇన్ని గ్రహస్థితులలో చాలా అవకతవకలు కానీ ఇబ్బంది కలిగించే సందర్భాలు చాలా ఉన్నది. మరి ఇందులో మీ రాశి ఏమిటి అనేటువంటిది తప్పకుండా కామెంట్ చేయండి. మిథున రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితులతో నెల మొదలు కాబోతున్నది. వ్యక్తిగత జీవితంలో మీకు కూడా కొంతమేర కీలక మార్పులు, ధన వ్యవహారానికి సంబంధించి ఏమైనా డబ్బులు వచ్చేది ఉంటే రాబడి కనబడుతుంది. పాత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, పాత అప్పులు ఏవైతే ఉన్నాయో అవి డబ్బులు మీరు తప్పకుండా కూడా ఏదో రకంగా మీకు సర్దుబాటై ఆ డబ్బులు కట్టేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కొంతమేర ఉద్యోగ వ్యాపారాలలో నెమ్మదిగా మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రంగంలో బాధ్యతలు పెరగబోతున్నాయి. మిథున రాశి వారికి కష్టానికి తగినటువంటి ఫలితము కొంత ఆలస్యంగా అయినా ఈ యొక్క నెల చివరి వరకు మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కూడా మిథున రాశి వారికి 2020 ఆగస్టు నుండి కూడా 2023 ఎండింగ్ వరకు అస్సలు బాలేదు. మరి గత 2025లో అధికంగా లావు పెరిగిపోయారు, మీరు బరువు పెరిగిపోయారు, హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులను కూడా ఫేస్ చేశారు. అదేవిధంగా దాంపత్య జీవితంలో కొన్ని పరీక్షలు మాత్రం మీకు ఉండబోతున్నాయి. ఇక స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు ఎన్నో మీ జీవితంలో జరిగిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నవి. ఈ 2020, 21, 22, 23లో 24లో కూడా కొంత ఇబ్బందులు అయితే ఉండాలి. మరి ఇప్పుడు కూడా ప్రజెంట్గా కూడా పంటికి సంబంధించింది కానీ కొంతమేర మనకు బోన్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ ఉండే పరిస్థితి ఉంది. ప్రజెంట్ ధన ప్రాప్తి, ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మనకు గురువు మూలకంగా ఖర్చులను నియంత్రించుకుంటే బాగుంటుంది. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి కొంచెం టెంప్ట్ అయి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం అధికంగా చేయకుండా ఉండండి. పాత అప్పులను తీర్చుకునేటువంటి పరిస్థితి కనబడుతున్నది. మానసిక ప్రశాంతత లభించబోతూ ఉన్నది. ఇంట్లో కూడా మీకు కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణము కనబడేటువంటి పరిస్థితి ఉన్నది. తరచూ కూడా అవమానాల బారిన పడ్డ మీకు ఒక గుర్తింపు లభించేటువంటి పరిస్థితి ఉంది. వ్యక్తిగత జాతకరీత్యా
నడిచే దశ అంతర్దశలను ఖచ్చితంగా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళితే తప్పకుండా మీ జీవితంలో మంచి మార్పు ఉంటుంది. మిథున రాశి వారు అనగానే ఎక్కడ అందరూ కూడా నాకు నాకు చాలా వ్యూస్ గానీ, కామెంట్స్ గానీ పెడుతూ ఉంటారు. ఎందుకంటే 2020, 21, 22, 23, 24 వరకు కూడా అస్సలు బాలేదు మీ పరిస్థితి. మీ మాటను నిలుపుకునే ప్రయత్నం చేయండి. మీ మాటే మీకు గొప్ప విజయాన్ని తెచ్చిపెడుతుంది. మిథున రాశి అనగానే. కనుక మీరెవరికైనా మాట ఇచ్చారు, పలానా సమయంలో ఇది చేస్తాను, పలానా సమయంలో అది చేస్తాను. సో, తప్పకుండా ఆ మాటను నిలబెట్టుకుంటే మీకు మంచి ఫలితం ఉంటుంది. గణపతి ఆరాధన చేయండి. గణపతికి గరకను సమర్పించండి. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశలను చెక్ చేయండి. మరొక మారు చెప్తున్నాను. నాది మొదటిసారా? లేదా నేను సెకండ్ ఒపీనియనా? లేదా చిట్ట చివరిసారి అనుకుంటారా? మీ ఇష్టం. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో ఒక వెలుగు మాత్రం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.